హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది హుసేన్ వీడియో తీస్తున్నారు. పక్కనే నేను వచ్చేసాను. మళ్ళీ అశోక్ రాజా వచ్చేసారు. ఇంకా వచ్చేసింది టిక్కి మా చెల్లె. ఇంకా మా అక్క వచ్చేసింది. సగమే వచ్చేసింది. ఇంకా మేము స్టార్ట్ అయినాం. ఇలా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాం. కార్లో వెళ్తున్నాం. హైదరాబాద్ నుంచి జస్ట్ 35 కిలోమీటర్స్లో ఒక లొకేషన్ ఉందని, కానీ గూగుల్ మ్యాప్ చూసి తెలిసింది అది 35 కిలోమీటర్స్ కాదు, 50 కిలోమీటర్స్ ఉందని. దారిలో వెళ్తుంటే మక్కబుట్ట తీసుకున్నాం. కానీ ఒక మెయిన్ ఇంపార్టెంట్ విషయం మర్చిపోయినాం. అది ఏం మర్చిపోయినా నేను తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు అయితే ఎక్సైట్మెంట్లో వెళ్తున్నాం. కార్ స్టార్ట్ అయింది. ఎల్బీ నగర్ దాటింది. బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత ఇంకా దిగినాం. వెళ్తున్నాం. ఆఖరికి దగ్గరకు వచ్చేసినాం. కానీ బండి ఆగతలేదు. వెళ్తున్నాం. దారిలో రోడ్ వచ్చింది, జంగల్ వచ్చింది, 6 లైన్ హైవే వచ్చింది. కానీ మా డెస్టినేషన్ మాత్రం అస్సలు రాలేదు. వెళ్తున్నాం. అలసిపోయినాం. పాట వింటున్నాం. కానీ దారి అయితే ఖతం అస్సలు అవుతలేదు. తర్వాత బోర్ కొడుతుందని మా చెల్లె కెమెరా తీసుకొని ఏదో ఒక రికార్డ్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఆమెకి అస్సలు రాలేదు. ఆఖరికి హెయిర్ మాత్రమే డిస్టర్బ్ అవుతుంది. కానీ డెస్టినేషన్ మాత్రం అస్సలు వస్తలేదు. వెళ్తుంది బండి, నడిపిస్తున్నారు, ఏదో ఒక మాట్లాడుతున్నారు, పాటలు పెడుతున్నాం. ఇవన్నీ మా చెల్లె మా అక్క స్టార్ట్ చేసింది. ఏదో ఒక స్కార్ఫ్ కట్టుకొని ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది, నవ్వుతుంది. కానీ డెస్టినేషన్ మాత్రం అస్సలు వస్తలేదు. ఈయన డ్రైవ్ చేసి ఆ స్కార్ఫ్ వచ్చేసి ఆయన కూడా వేసుకున్నాడు. కొత్త నౌటంగిలు చేస్తున్నాడు, బండి నడుపుతున్నాడు. కానీ డెస్టినేషన్ దగ్గరకు వచ్చేసినాం మేము. ఇక్కడ కమాన్ ఉంది, కానీ ఇక్కడ నుంచి కూడా ఇంకా 4-5 కిలోమీటర్స్ వెళ్ళాలంట. ఇక్కడ నుంచి మొత్తం కచ్చా రోడ్ వచ్చేసింది. స్టార్ట్ అయితే చేసినాం, మళ్ళీ లెఫ్ట్ తీసుకొని ఇంకా లోపల వెళ్తున్నాం. ఇంకా ఎంత దూరం ఉందో అర్థమవుతలేదు, కానీ వచ్చేసినాం. లొకేషన్ మంచిగా ఉంది, కానీ ఏమంటే ఇక్కడ ఒక డిఫెక్ట్ ఉంది. అది నేను తర్వాత చెప్తాను. ఇంపార్టెంట్ థింగ్ ఏదైతే మర్చిపోయినా కదా, దాంతో సహా కలిపి నేను చెప్తాను మీకు ఈ లొకేషన్లో ఒక డిఫెక్ట్ ఏముందని. ఆఖరికి గేట్కి అయితే వచ్చేసినాం మేము. ఇక్కడ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. అంటే మేము ఫైవ్ మెంబర్స్ వచ్చినాం కాబట్టి 250 రూపీస్ ఇక్కడ ఇచ్చేసినాము. ఇది అండర్ ద మూన్ అంట. ఇక్కడ అండర్ లేదు, మూన్ కూడా లేదు. ఎన్నిసార్లు అనుకుంటా ఇన్స్టాగ్రామ్ని నమ్మి రావద్దని, కానీ మళ్ళీ నమ్మి రావాల్సి వస్తుంది. కానీ ఓకే, లొకేషన్ బాగుంటుంది. Look at the view. This is the view. I'll show you from back camera. Look this view. ఓహో, చాలా బాగుంది. నా కెమెరా క్వాలిటీ కూడా చూడండి. ఓకే, నా కెమెరా ప్రైస్ వచ్చేసి 2,10,000 అనమాట. మొన్ననే తీసుకున్న ఈ ఫోన్ నేను. మీకు ఇది కెమెరా జూమ్. అశోక్ గారండి, ఇన్స్టాగ్రామ్ని నమ్మాలంటారా? మా చెల్లె వచ్చేసింది. ఆయన మా అక్కలాగా ఉంటుంది. చూడండి, వీళ్ళిద్దరు డ్యాన్స్ ఆడుతున్నారు. ఇగో ఈయన మళ్ళీ ఏదో చేస్తున్నాడు. వేరే వాళ్ళకి చేయొద్దు అంటాడు, కానీ నేను చేస్తున్నాడు. ఈయన పెద్ద క్రిమినల్. హౌ ఆర్ యు గైస్? ఎలా ఉన్నారు గైస్? బాగున్నారా గైస్? ఎప్పుడు ఏడవైనా కూడా ఈ క్యాప్ మాత్రం మర్చిపోడు, చూసుకోండి. అంటే వేరే క్యాప్స్ ఉన్నాయి. ఇక ఈమె ఎప్పుడు ఇవే పనులలో ఉంటుంది, ఆల్వేస్. అయ్యో, ఇది చాలా జూమ్ అయిపోయింది. ఇది గాయస్, ఇట్లా పేర్లు రాయకండి. లొకేషన్ అయితే సూపర్ ఉంది గైస్. కానీ ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు ఒక కోనలో ఒక కుప్ప చెట్లు పాడేశారు. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం నీళ్ళు పాడేశారు. లొకేషన్ కొంచెం పీస్ఫుల్గా ఉంది. కానీ ఈ లొకేషన్లో ఒక డిఫెక్ట్ ఏముందంటే, ఇంకా మేము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏం మర్చిపోయినామంటే, ఇక్కడ వాటర్ అస్సలు లేదు తాగడానికి. ఇంకా తినడానికి ఎట్లాంటి స్టాల్స్ కూడా లేదు. మేము ఏం మర్చిపోయినామంటే వాటర్ బాటిల్స్ మర్చిపోయినాం. బయట కూడా తీసుకోలేము మేము. ఎక్సైట్మెంట్లో జస్ట్ ఇట్లనే వచ్చేసినాం. దారిలో మక్కబుట్ట కూడా తిన్నాం. కానీ ఏమంటే అస్సలు నీళ్ళు తాగలేదు, తీసుకురాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత రియలైజ్ అయినాం ఇక్కడ వాటర్ అస్సలు ఉండదు అని. కానీ ఏదో ఒకటి వితౌట్ వాటర్ మేము ఇక్కడ సర్వైవ్ చేసాం. ఈ చెట్ల లోపలికి నుంచి వెళ్తున్నాం. అక్కడ నీల్ సైడ్, వాటర్ సైడ్ అక్కడ వెళ్ళినాం. అక్కడ చిన్న ఒక లేక్ ఉంది.
అక్కడ వెళ్ళే వరకు కూడా మినిమం ఒక 1.5 కిలోమీటర్ నడవాల్సిందే. అప్పటి వరకు ఇక్కడ చెట్లు ఉన్నాయి, పాములది గుడ్లు ఉన్నాయి, చూడొచ్చు. కొంచెం పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి ఒక మంచి లొకేషన్ ఇది. పబ్లిక్ కూడా ఎక్కువ ఉండదు, క్రౌడ్ ఎక్కువ ఉండదు. ఇంకా ఇక్కడ ఆడుకోవడానికి ఏముండదు. ఇంకా కాయాకింగ్ అని ఉంది అక్కడ, కానీ ఏమంటే పడవలు తక్కువ ఉన్నాయి. ఆ పడవల ప్రకారం క్రౌడ్ ఎక్కువ ఉంది, కానీ దానికంటే ఎక్కువ క్రౌడ్ ఏం లేదు. జస్ట్ ఇక్కడ చూసి కొద్దిసేపు కూర్చొని కొద్దిసేపు కాయాకింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. తినడానికి తాగడానికి అసలు ఫుడ్ ఇంకా డ్రింక్స్ ఏం లేవు ఇక్కడ. కూల్ డ్రింక్ కాదు, వాటర్ కూడా ఏం లేదు. అదే మాకు డ్రాబ్యాక్ అయింది. ఇంకొక గంటన్నర కూర్చోవచ్చు, కానీ వాటర్ లేనందుకు మేము కొద్దిసేపు ఇక్కడ ఉన్నాం. కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, కొంచెం వీడియోస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినాం. కానీ ఇక్కడ చూస్తే సిటీకి దగ్గరలోనే మంచిగా ఉంది. షామీర్పేట లైక్ లాగానే ఉంది ఇది. కానీ ఏమంటే అంత లేదు, అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ, కొంచెమే క్రౌడ్ ఉంటుంది. కానీ ఏమంటే ఈ చెట్లు కొంచెం యూనిక్గా ఉంది ఇక్కడ. మా చెల్లెకి చూడండి ఒక చేప దొరికింది, చచ్చిపోయిన చేప దొరికింది. అది తీసుకొని ఆమె చాలా ఖుషి అయిపోయింది. ఏదో పెద్ద వేల్ ఫిష్, షార్క్ చేప పట్టుకున్నట్టు. ఇదిగోండి చూడండి, మంచిగా ఇట్లాంటి ఫొటోస్ తీసుకోవచ్చు. నాలాగా మంచిగా అయితే ఫొటోస్ రావు మీది, కానీ కొంచెం మంచిగానే వస్తాయి. బిలో యావరేజ్ తీసుకోవచ్చు ఫొటోస్ మీరు, వీడియోస్ కానీ. చూడండి ఇక్కడ గుట్ట కూడా ఉంది ఒకటి, గుట్టనా కొండనా ఏంటిది. ఎక్కినారు ఇక్కడ, కానీ అక్కడ ఎక్కాలంటే నీళ్ళు కావాలి, దాహం అవుతుంది. అందుకోసం మేము అక్కడ పోలే. లేకపోతే ఒకవేళ నీళ్ళు ఉంటే మేము పోతుండే, కానీ పోలేదు. ఇక్కడ చూడండి ముస్లిమ్స్ అమ్మాయిలు కూడా వచ్చినారు. ఎలానో ఉంది ఈమె, అంత లేదు. జీన్స్ వేసుకుందామే, జీన్స్ కాదు కార్డ్ షర్ట్ వేసుకుందామే. వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఇక్కడ అలసిపోయినాం అందరూ. ఎందుకంటే మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వాటర్ అస్సలు లేదు. అక్కడ ఉంది కానీ ఆ తాగే నీళ్ళు కాదు, అది జస్ట్ చుట్టడానికి ఉంది నీళ్ళు. అది చేపలు కూడా చచ్చిపోతున్నాయి. మళ్ళీ చూసినాం అటు ఇటు చూసినాం, ఏం లేదు. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అసలు ఎలా అనిపించలేదు, కానీ ఏమంటే వెళ్ళిపోవాలి కదా. ఎందుకంటే ఇక్కడ తాగడానికి అస్సలు నీళ్ళు లేదు. వాళ్ళు అక్కడ ఏం స్టాల్స్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? మేబీ వాళ్ళు ప్లాస్టిక్ అక్కడ పాడేస్తారు, ఆ భయంతో అక్కడ ఏం స్టాల్స్ పెట్టలేదు అనుకోండి. కానీ ఏమంటే చూడ్డానికి మస్తు ఉంది. వెళ్తున్నాం, అలసిపోయినాం. అసలు ఏం లేదు. అక్కడ దారిలో మాకు పాము గుడ్డు కూడా కనిపించింది. నేను చెప్పినాను అక్కడ కెమెరాకి, కానీ ఏమంటే ఒకటే పాము గుడ్డు కనిపించింది అది. కానీ చెట్ల మధ్యలో అయితే ఫొటోస్ సూపర్ వస్తాయి. మస్తు లొకేషన్ ఉంది, వీడియోస్ తీసుకోవచ్చు. కానీ ఏమంటే ఎక్కువ అక్కడ లోపలికి వెళ్ళకూడదు, ఎందుకంటే ఇక్కడ పాములు ఉండొచ్చు. పాములు ఇంకా వేరే ఏమేమి ఉండొచ్చు తెలియదు. అక్కడ ఇంకా ఎవరెవరో వస్తున్నారు. ఏమెవరు? అచ్చా వేరే కప్పలా. ఓకే, నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. వెళ్తూ ఇట్లనే ఏదో ఒకటి వీడియో తీసుకోవాలని తీసుకుంటున్నా కూడా. కానీ ఏమంటే అందరు అలసిపోయినారు. ఇప్పుడు నా పాట పాడతాడో చూడండి. హే మేరే హమ్సఫర్, హే మేరే జానే జాన్, మేరీ మంజిల్ హై తూ హీ మేరా జహాన్. అబాబా ఏం వయసు ఉంది ఈయనది. ఇండియా గాట్ టాలెంట్కి వెళ్ళాలి. మళ్ళీ వెళ్తున్నప్పుడు ఇంకొక వీడియో తీసుకుంటున్నాం మేము. ఇక్కడ నైనా వచ్చేసింది తందానం చేయడానికి. ఇంకా నుంచి మా చెల్లి నీతు కూడా వచ్చింది. ఇక ఆయన కొత్త స్టైల్ ఏదో ఒకటి రీల్ చేయడానికి ట్రై చేశాడు, కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే కొట్ట ఊరుకుతుంది ఈమె, అందుకోసం ఫెయిల్ అయింది. ఇంకోసారి ట్రై చేస్తున్నాడు ఆయన, మంచి వస్తుందేమో. కానీ ఏమంటే అప్పటివరకు చీకటి కొంచెం అయిపోయింది. అందుకోసం ఇప్పుడు మాత్రం కొంచెం కరెక్ట్గా వచ్చినట్టు ఉంది. మేమందరం వస్తున్నాం. ఇక్కడ హైలైట్ ఏమంటే అందరు వచ్చినారు, ఏం తీసుకురాలేదు. కానీ నైనా వచ్చేసి పువ్వు ఇచ్చింది, కానీ మా ఫ్రెండ్ తీసుకోలేడు పువ్వు. ఇక ఏంటి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఇంటికి వెళ్ళడానికి. కారులో కూర్చున్నాం, స్టార్ట్ అయింది. మళ్ళీ అదే రోడ్కి వెళ్ళాలి. నీళ్ళు లేదు, దుకాణాలు లేవు ఇక్కడ, కానీ వెళ్ళిపోయినాం. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. డే మొత్తం స్పెండ్ చేయడానికి చాలామంది ఫ్యామిలీస్ ఫుడ్ తీసుకొచ్చినారు, ఎందుకంటే ఇక్కడ దొరకదు కాబట్టి. కానీ మేమేం తీసుకురాలేదు, ఎందుకంటే మేము అట్లా అనుకోలే షాప్స్ ఉంటాయి ఏముంటాయని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏం లేదు. ట్రై చేసినాం ఏదైనా కొనుక్కోవడానికి, కానీ ఇక్కడ దుకాణాలు ఏం లేవు ఇక్కడ అసలు. అట్లనే వచ్చేసినాం మేము. అసలు వేరే జగ వెళ్దామని అనుకున్నాం, కానీ ఇక్కడ అశోక్ రాజా ప్లాన్ చేశాడు ఇక్కడ వెళ్దామని. దారిలో వర్షం స్టార్ట్ అయింది కొంచెంగా, కానీ వెళ్తున్నాం. ఏదో కూడా షాప్ దొరికితే ఏదైనా
తినడానికి లేకపోతే వాటర్ అయినా దొరుకుతుంది, కూల్ డ్రింక్ అయినా దొరుకుతుంది. ఏం దొరకలేదు. ఇప్పుడు వెళ్తున్నాం, ఏం చేద్దాం, ఇప్పుడు వాటర్ లేని పరిస్థితి ఉంది ఇక్కడ. ఎందుకు షాప్స్ లేవు అసలు ఏం అర్థమవుతలేదు. కానీ లొకేషన్ అయితే సూపర్ ఉంది. చూడండి గాయస్, ఇక్కడ టీవీ టవర్ ఉంది ఒకటి. టీవీ టవర్ కాదు, అది ఎలక్ట్రిక్ పోల్ అనుకుంటా. వీడేంటి అసలు జరుగుతలేదు, ముంగటి నుంచి మెల్లమెల్లగా వెళ్తున్నాడు. ఏదో ఒకటి చేసి బయట అయితే వచ్చేసినాం. వర్షం స్టార్ట్ అయింది. రైట్ సైడ్లో ఒక దుకాణం ఉంది, అక్కడ వెళ్ళాలి ఏమేమి ఉంటుందో అని. వర్షం స్టార్ట్ అయిపోయింది మొత్తం. మళ్ళీ ఇక్కడ వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ షాప్ నిజంగా ఉంది. అక్కడ నుంచి చాయ్ తీసుకున్నాం. చాయ్ అయితే అసలు బాగాలేదు, వర్స్ట్ ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ మక్క బుట్ట దొరికింది. 50 రూపాయలకి ఒకటంట. మీరు కూడా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ నుంచి కొనండి. పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు 50 రూపాయల కోసం. మళ్ళీ ఆ బుట్ట తీసుకున్నాం. బుట్ట తీసుకొని మస్తు తిన్నాం. చూడండి, ఇక్కడ సిటీకి ఎంటర్ అయితే అయిపోయినాం మేము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసిన తర్వాత ఎల్బీ నగర్లో ఉన్నాం మేము. మళ్ళీ దారిలో పెట్రోల్ కొట్టించాలి. పెట్రోల్ కొట్టించిన తర్వాత మేము ఆఖరికి ఖతం రిలాక్స్గా ఇంటికి వచ్చేస్తున్నాం. ఇది ఫస్ట్ టైం ఇంత జల్దీ రిటర్న్ వస్తున్నాం మేము, లేకపోతే మినిమం నైట్ అవుతుంది. బాయ్ గాయ్స్.